యేసయ్యా పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. యేసయ్యా 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 జ్ఞానమేమి లేదు నాలో, నీ సేవ చేయాస ఉన్నది. జ్ఞానమేమి లేదు గాని నీ సేవ చేయాస ఉన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని నీ సేవ చేయవచ్చిననయ్యా. నీ సేవ చేయవచ్చిననయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ప్రభునామలో మీకు అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, అయ్యమ్మో ప్రార్థన మనకు ఎలాంటి అనుభవాన్ని కలుగచేస్తుందంటే, ఆ రోజున యేసు ప్రభు శరీరధారిగా ఉన్న రోజుల్లో కొండల మీద, పర్వతాల మీద, రకరకాల చోట్ల వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆ ప్రజలంతా కూడా నిమ్మలంగా కూర్చొని వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వేచ్ఛగా వాక్యాన్ని వింటారు. కొంతమంది కూర్చొని ఉంటారు, కొంతమంది రకరకాలుగా కూర్చొని ఉంటారు. ఎలాగైనా వారు దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినగలుగుతున్నారు. ఇప్పుడు అయ్యమ్మో ప్రార్థన కూడా కొంతమంది తింటుంటారు, కొంతమంది తిరుగుతుంటారు, కొంతమంది పని చేస్తుంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు, రకరకాలుగా వాక్యాన్ని వింటూ ఉంటారు. అంటే వారికున్న సౌకర్యం కొలది దేవుని వాక్యాన్ని వారు వింటూ ఉంటారు. నిజంగా నేను అయ్యమ్మో ప్రార్థన గురించి ఆలోచన చేసినప్పుడు, ఆ రోజున కొండల మీద, సముద్రపు ఒడ్డున, పర్వతాల మీద యేసు ప్రభు బోధిస్తుంటే ఆ ప్రజలు కూర్చునే విధానం నాకు జ్ఞాపకం వచ్చింది. మీరు అదే పనిగా కూర్చొని వాక్యము వినాల్సిందే అని కాదు, కానీ ఎలాగైనా మీ చెవులకి వాక్యము వినబడాలి.
తింటూ వాక్యం వినండి, కూర్చొని వాక్యం వినండి, శుభ్రంగా కుర్చీలో అలా ఆనుకొని ప్రశాంతంగా వాక్యం వినండి, తిరుగుతా వాక్యం వినండి. 96లో నుండి కొంతకాలం నేను విశ్వాని రేడియోలో పొలంలో రాత్రిపూట తోటకి నీళ్లు కడుతూ గట్టి మీద పెట్టుకొని రేడియో విశ్వాని ప్రోగ్రాం వినేవాడిని, వాక్యాన్ని వినేవాడిని. మనం ఏ రకంగా వింటున్నాము అనేది కాదు, విన్నదాన్ని మనం ఎంతగా గ్రహించి అనుసరిస్తున్నాము అనేది లెక్క. కనుక ప్రియమైన సహోదరులరా, వాక్యం అనేది మనం కూర్చున్న విధానాన్ని బట్టి కాకుండా మనము ఆలకించి చెవితో గ్రహించి హృదయమార స్వీకరించి ఆచరణలో పెట్టడంలోనే ఆ ఫలితం అనేది మనకి కలుగుతుంది. ఆచరణలో పెట్టకపోతే ఆ ఫలితం అనేది మనకు కలుగదు. అందుకే ఎక్కువగా నెమ్మదిగా ఉండడానికి మీకు ఎలా సౌకర్యం అంటే అలాగా మీరు వాక్యాన్ని వినండి. శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ప్రార్థన చేయడము కానీ స్తుతించడము కానీ చేయకూడదు. మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా నెమ్మదికరంగా ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు ఎవరిని బలవంతంగా కొరడా తీసుకొని మన మీద జులుం విసరడు. నలిగిన రెల్లును విరవడు. మకమకలాడే జనపనార ఒత్తిని ఆయన ఆర్పడు. మనకి ఎలాగా సౌకర్యంగా ఉంటుందో అలాగా ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి, వినండి. మొత్తానికి చెవులకి వాక్యం అనేది వినబడాలి. అప్పుడే ఏదో ఒక సమయంలో వాక్యం అనేది హృదయంలో కార్యాన్ని చేస్తుంది. ఆమేన్. ప్రియమైన సహోదరులరా, ఇంచుమించు మనము లూకాసు వార్త చివరి అధ్యాయంలోనికి వచ్చాము, చివరి వచనాల్లోనికి. 52వ వచనము. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పెను. ఈ మాట మనం కొన్ని వందల సార్లు ఈ మాట విని ఉంటాం. ఈ మాట మనకందరికీ చాలా సుపరిచితం. ఈ మాట రాగానే మనం వినే సామెత ఏంటంటే, నువ్వు తినవు, తినేవారిని తిననీయవు. నువ్వు తినవు, తినేవారిని తిననీవు. అయ్యో ధర్మశాస్త్ర నిపుణులారా, మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయినారు, మీరు లోపల ప్రవేశించరు, ప్రవేశించే వారిని అడ్డగిస్తారు.
చూశారా? వాళ్ళు తినరు. ఆకలి తిందామనే వాళ్ళని తినకూడదు. నేను తినను, మీరు తినకూడదు. ఇదొక రకమైన షాడిజం. ఇదొక రకమైన షాడిస్టులు వీళ్ళు. కొంతమంది ఎవరినైనా ఇష్టపడితే ఆ అమ్మాయి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పెళ్ళి చేసుకుంది అని తెలిస్తే ఆ మూర్ఖుడు నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదు అనుకొని ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటానో, ఆడబిడ్డలకి చేతులెత్తి దండం పెట్టి ఆడబిడ్డలకి పాదాలకు నమస్కారం చేసి, దయచేసి పరపురుషునికి ఎటువంటి చోటు ఇవ్వకండి. వివాహానికి ముందు ఎటువంటి పురుషులతో ఎటువంటి ప్రమాణాలు, ఎటువంటి సహవాసాలు పనికిరావు. అది ఒక బంధకం, అది ఒక చెర, అది జీవిత సాక్ష్యాన్ని సర్వనాశనం చేస్తుంది, విలువలని కొల్లగొడుతుంది. సమాజంలో వాళ్ళ పేరెత్తితే వాళ్ళని చీదరించుకుంటారు. ప్రియమైన సహోదరులరా, లోకంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒకవేళ పొరపాటున ఇప్పుడు మన రాజస్థాన్లో ఆ 13 ఏళ్ల బాలిక, అలాగే ఢిల్లీలో నిర్భయ, ప్రియాంక రెడ్డి డాక్టర్, కొంతమంది ఉండారు కదా, అమాయకంగా వారు వెళ్ళి కామాంధుల చేతిలో బలైపోయిన ఆడబిడ్డలు. అది వేరే విషయం. కానీ కావాలని పరాయి వాళ్ళతో పరిచయాన్ని, పురుషులతో ఎటువంటి కాంటాక్ట్స్ కలిగి ఉండకూడదు. అది ఆడబిడ్డలకి ఎంతో క్షేమం, భద్రత. లేకపోతే లేనిపోనివన్నీ AI ద్వారా సృష్టించి పచ్చని కాపురంలో అడుగుపెట్టే ఆడబిడ్డలని, వాళ్ళ జీవితాలని గలిబిలి చేస్తారు. జాగ్రత్త. అంతా అలాంటి సైకోలు ఉన్నారు. ప్రియమైన సహోదరులరా, సాతాను యొక్క కుతంత్రాలని ఆత్మ కలిగిన వారు మాత్రమే పసిగడతారు, తెలుసుకుంటారు. ఆత్మ లేని వారు అవివేకంగా ఇరుకున పడతారు. భయంకరమైన సైకోలు ఉన్నారు. ఎవరికైనా మాట ఇచ్చినా, వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళు ఏమో ఊహించుకుంటారు. అదే పెద్ద ప్రమాదం. అది పెద్ద నరకాన్ని, బంధకాలను, చెరను కలగచేస్తుంది. అందుకే జాగ్రత్త. ఈ ధర్మశాస్త్రోప నిపుణులు ఏంటంటే, జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయినారు. వారు
పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ప్రవేశించే వారిని అడ్డగిస్తారు. ఒక భర్త షాడిస్టు, సైకో అనుకోండి. ఆ సైకోకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఇంకా ఇంట్లో భార్యని కానీ పిల్లల్ని కానీ నిద్రపోనివాడు. నాకు నిద్ర రాలే, నాకు బాగలేక. మీరు నిద్రపోతే నేను ఒప్పుకోను. మీకు భయం లేదా? మీకు భర్త అవసరం లేదా? నీకు తండ్రి అవసరం లేదా? ఏ రకంగా మీరు నిద్రపోతున్నారు అని వాళ్ళని, ఆ పిల్లల్ని, భార్యని తెల్లవారుదులు నిద్రపోనీయకుండా ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. నేను నిద్రపోతే కదా మీరు నిద్రపోవాల్సింది. నేను నిద్రపోకపోతే మీరు ఎలాగ నిద్రపోతారు? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబాలలో ఇలాంటి సైకోలు ఉన్నారు. సైకో భర్తలు, సైకో భార్యలు, కొంతమంది సైకో పిల్లలు కూడా. ఆ పిల్లకాయలకు బాగలేకపోతే తెల్లవారుదులు తల్లిదండ్రులు జాగారం చేయాలి వాడి దగ్గర. బాగుంటే నన్ను మించినోడు లేడని పైన 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 పోతాడు. కొంచెం బాగలేకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నెమ్మది లేకుండా చేస్తాడు. నెమ్మది లేకుండా చేస్తాడు. ఇంట్లో వాళ్ళని తిననివ్వడు, నిద్రపోనివ్వడు. ఇలాంటి మనుషులు కూడా కుటుంబాల్లో ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, మనం సైకోలాగా ఉండకూడదు, షాడిస్టులాగా ఉండకూడదు. మన బాధేదో మనమేం పడాలి. నీకు తలనొప్పి వస్తే మీ భార్య ఏం చేస్తుంది? మీ పిల్లలు ఏం చేస్తారు? నీ తలనొప్పిని వాళ్ళు తీసుకుంటారా? నీకు కాలు నొప్పి వస్తే, కడుపు నొప్పి వస్తే పిల్లలు ఏం చేస్తారు? భార్య ఏం చేస్తుంది? వాళ్ళు ఏమన్నా తీసుకోగలుగుతారా కాలు నొప్పిని, కడుపు నొప్పిని? ఎందుకు తెల్లవారులు వాళ్ళని నిద్రపోనివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతావు సైకోలాగా? ఎలాంటి సైకో మనుషులని మీరు గుర్తించి జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి మనం అలాంటి సైకోలాగా ఉండకూడదు. నీ బాధ ఏంటో నువ్వే భరించి మిగతా మీ పిల్లలకి, భార్యకి ఎటువంటి నిద్రాభంగం కలగకుండా, వారు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. అది విశ్వాస జీవితం అంటే. నేను తినను, మీరు తినబాకండి. నేను నిద్రపోను కదా, మీరు కూడా నిద్రపోకూడదు, మీరు కూడా మేలుకోవాలి. ఇదేమి కర్మ స్వామి? ఇంకా నీకు వచ్చినప్పుడల్లా, ఇంకా నొప్పి వచ్చినప్పుడల్లా, నీకు బాగలేనప్పుడల్లా, నీకు జ్వరం వస్తే, టైఫాయిడ్ జ్వరం వస్తే నొప్పి లేదు, తలనొప్పి, శరీరం అంతా నొప్పులు ఉంటే ఇక మేము కూడా నీతో పాటు నీ దగ్గరే మేలుకోవాలా? ఇదేమీ టార్చర్ నాయనా అని ఆ ఇంట్లో వాళ్ళు బాధపడతారు. కొంతమంది అలాగా సైకోలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. టీచర్ ఇంట్లో భార్యతో కీచులాడుకొని భార్యని ఏమనలేక ఆ కోపాన్ని పిల్లల మీద ఊరకనే ఒక్కొక్కరిని పిలిచి వాతలు పడేట్టు కొడతాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించాడంట. ఎవరినో ఒకరిని బలిపశువులుగా మారుస్తారు, అమాయకుల్ని.
ప్రియమైన సహోదరులరా, మనము చేతగాని చేష్టలు చేసుకొని తోటి వారికి ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఆటంకంగా ఉండకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఆ జ్ఞానం అనే తాళపు చెవిని తిరిగి ఇచ్చేయండి. మీ దగ్గర ఎందుకు అది? మీరు పక్కకు తప్పుకోండి, మాకు చేత కాదని, మా వల్ల కాదు అని. ప్రజలారా, సహోదరులారా, సహోదరులారా, మాకు అర్థముగాక మతం ఎక్కి దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోవచ్చున్నాం. మీరైనా ప్రవేశించండి అనే మంచి గుణము కలగాలి. ప్రియమైన సహోదరులారా, ఒక ఇంట్లో ఒక ఆమె ప్రభువుని నమ్ముకొని మందిరానికి వెళ్తుంటుందా? మిగతా వాళ్ళందరూ పెద్దగా వాళ్ళకు ప్రార్థన, విశ్వాసము, బైబిల్ అంటే, మందిరం అంటే పెద్దగా నచ్చదు, పట్టించుకోరు. ఏదో ఈమెకు బాగలేకనో మొత్తానికి ప్రార్థనకి వెళ్తుంటుంది. ప్రార్థనకి వెళ్ళాము ఎలా ఉండాలి? ఇంట్లో ఉన్న వాళ్ళకి పరలోక రాజ్యానికి ద్వారంగా ఉండాలి. అలా కాకుండా ఏ రోజు మందిరానికి రాని వాళ్ళకంటే ప్రార్థనకు వచ్చే ఈమె ఒక సైతాన్లాగా జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోతే, అంటే మార్పు లేకుండా మత సంబంధమైన ఆచారాల ముసుగులో ఏదో మందిరంలో ఉన్నంత వరకే, ప్రార్థనలో ఉన్నంత వరకే, మందిరంలో దేవదూత, ఇంటిలో దెయ్యం, కొరివి దెయ్యంలాగా ఉంటుంది. మందిరంలోనేమో నేను గాబ్రియేలు కంటే కూడా మహా దేవదూతని అంటది. అదే మనిషి ఇంటికి వెళ్తే నేను సాతాను కంటే జాస్తి పెద్ద దెయ్యాన్ని అన్నట్టుగా కురివి దెయ్యంలాగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. అంటే ఇంతవరకు మందిరంలో ఏమిన్నావు అని అంటే వాళ్ళు ఏమంటారంటే, మందిరంలోది మందిరం అయిపోయి అక్కడే అయిపోయి, ఇంటిలోది ఇంటిలో. మందిరంలో విన్నది మందిరం వరకే, ఇంటిలో అది పనికిరాదు, పని చేయదు. మందిరంలో భక్తి జీవితం, ఇంటిలో లోక సంబంధమైన జీవితం. ఆ మందిరం గేట్ దాటుతానే ప్రభుకాంతను నువ్వే తీసుకోవయ్యా స్వామి, మాకెందుకు? ఇంతవరకు నువ్వు చెప్పిన బోధలు, సలహాలు మాకు అవసరమా? నువ్వు చెప్పినటువంటి మేము పాటిస్తే మా ఇంటి వాళ్ళతో ఎవరు కొట్లాడాలా? మా ఎదురింటి ఆమెతో ఎవరు వ్యవహారం చేయాలా? మా పక్కింటి ఆమెతో వాళ్ళ బండ మీద ఎవరు బార కట్టాడాలా? ఇవన్నీ ఎవరు చేస్తారు? కనుక గేట్ దగ్గరే అలాగే అక్కడే వదిలేసి వస్తారు. ఇలాంటి వాళ్ళని బైబిల్ అంటుంది, మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయినారు. ప్రార్థన పోతుంది. ఫాస్టర్ కనపడితే అప్పటికప్పుడు దేవదూతలాగా
క్షణాలలో రూపాంతరం పొందుతుంది. సినిమా యాక్టర్లు కూడా అంతగా యాక్షన్ చేయలేరు. క్షణాలలో మార్పు పొందుతుంది. అప్పుడే వాళ్ళ భర్త మీద నాటుకోడి మాంసం అంతా కొండకు అడుగు వరకు లాగినాడని వారి తిండిపోతాడా, ఈరోజు తింటున్నావా, తిండిపోతాడు అని ముఖమంతా అదోలా పెట్టుకొని భర్త మీద పెద్ద కార్గిల్ యుద్ధమే ప్రకటించిన ఆమె పాస్టర్ గారు వచ్చారు వందనాలమ్మ అనగానే ఒక్కసారి క్షణాలలో ఆమె రూపురేఖలు ఆమె రూపాంతరం చెందుతుంది. అట్లా తెలియకుండానే అట్లా వంగి 2 చేతులు జోడించి పైట చెంగు నెత్తిన గప్పి, అయ్యగారు వందనాలయ్యా. క్షణాలలో చూడండి, అప్పుడే కదమ్మా భర్త మీద కార్గిల్ యుద్ధం ప్రకటించితివి, క్షణాలలో ఎంత మార్పు వచ్చా. ఆహా, ఆస్కార్ అవార్డులు కూడా తక్కువే. ఏమిచ్చినా కూడా ఇలాంటి నటనలకి ఏ అవార్డులు కూడా తక్కువే. ఇలాంటివన్నీ పిల్లలు చూస్తుంటారు. ఆ పిల్లల్ని కనుక పిలిచి, మీ అమ్మగారు ప్రార్థనకి వెళ్తారు, పర్వాలేదా, బాగానే భక్తిగా ఉంటుందా, మీ నాన్న ప్రార్థనకి వెళ్తాడు, మందిరానికి వస్తే ఈ జిల్లాలో నా అంత రైటర్స్ ఫెలో, నీతిమంతుడు, భక్తుడు లేడు అన్నట్టుగా అక్కడ ఆ వ్యవహారాలు ఉంటాయి. అదే తరహా ఇంట్లో కూడా ఉంటాడా, అదే పసిబిడ్డలాగా వినయముతో అని అంటే ఆ పిల్లలు చెప్తారు, వాళ్ళు వేస్తారు మార్కులు. పిల్లలేం అబద్ధం చెప్పరు, నిజమే చెప్తారు. ఒకసారి కాజుపేటలో ఒక మితి మీద ఒక మెడికల్ ఆఫీసర్ వాళ్ళ కుమారుడి బర్త్డేకి మిద్దె మీద ప్రార్థన పెడితే చాలామంది ఉద్యోగస్తులు వచ్చారు, కింద డిన్నర్ ఏర్పాటు చేసినారు, మిద్దె మీద ప్రార్థన పెట్టారు. ఆ రోజు ప్రభు ప్రేమ గురించి చెప్పాను. ప్రార్థన అయిపోతానే ఒక ఆయన ఉద్యోగం చేసే ఆయన నా దగ్గరికి వచ్చాడు. బ్రదర్, మీరు చెప్పేటప్పుడే ఇలా ఉంటారా, లేక మిగతా సమయాల్లో కూడా ఇలాగే ఉంటారా అని అడిగాడు. నాకు, అయ్యా సార్ మీకెందుకు అలాంటి డౌట్ వచ్చింది అని అడిగాను. ఆయన అన్నాడు, ఏం లేదు, చాలామంది నేను చూశాను చెప్పేవాళ్ళని, వాళ్ళు చెప్పేటప్పుడు మాత్రమే ఇంకా పూనకం వచ్చిన వాళ్ళలాగా భక్తిలో, ఇంకా వీళ్ళంతా పరిశుద్ధులు మా జిల్లాలో లేరు అన్నట్టుగా చెబుతారు. కానీ ఆ చెప్పేది అయిపోగానే ఆ దిగి వస్తే ఆ తర్వాత వాళ్ళ స్వభావము, వాళ్ళ మాటలు ఎక్కడన్నా చూస్తే ఆ చెప్పిన మాటలకి వాళ్ళ బ్రతుకులో ఎక్కడ కూడా కాగడాలు పెట్టి వెతికిన ఆ మాటల జీవితం ఉండదు. అందుకు నువ్వు కూడా ఆ బ్యాచేనా అన్నాడు. నేనేం అనలేదు. అయ్యా, వాళ్ళ గురించి నాకు పని లేదు,
కావాలంటే నన్ను తర్వాత ఎక్కడన్నా నన్ను స్కానింగ్ది ఎక్స్రే తీస్తావో సిటీ స్కానింగ్ తీస్తావో నా పైన సీసీ కెమెరాలు పెడతావో నాకు తెలియదు. నాకు తెలియకుండా నీవు గమనించు, లేకపోతే ఎవరినైనా అడుగు, ఆ వివరాలు కనుక్కోమని చెప్పారు. నోరు మాట్లాడితే నొసలు వెక్కిరించినట్టుగా చెప్పిన మాటలకు కట్టుబడి చేసిందే చెప్పాలి, చెప్పిందే చెయ్యాలి. దీనికి అతీతమైనది దురాత్మ సంబంధమైన వ్యవహారం. అది ప్రియమైన సహోదరులరా, మనము ఎవరికి ఆటంకముగా ఉండకూడదు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టేవాడిగా ఉండకూడదు. మన వలన పరలోక రాజ్యానికి మనమున్న సరిహద్దుల్లో రాజమార్గం ఏర్పడాలి, బైపాస్ రోడ్. ఈ మధ్యకాలంలో బైపాస్ రోడ్లు, రింగ్ రోడ్లు ఎక్కువ వచ్చినాయి. టౌన్లలోకి, సిటీలలోకి ప్రవేశించకుండానే బయటనే దాటిపోయే బైపాస్ రోడ్లు. ఈ రోజున అంత్యకాలంలో ఉన్న మనం దేవుని రాజ్యానికి, క్రీస్తు మార్గానికి 4-వే, 6-వే నేషనల్ హైవే, బైపాస్ రోడ్ లాగా, రాజమార్గం లాగా ప్రజలకి మనం ద్వారాలు తెరవాలి. సహోదరులారా, నా జీవితాన్ని ప్రభు మార్చాడు. ముందు నేను ఎలా ఉన్నానో మీకందరికీ తెలుసు. బాల్యం మొదలుకొని క్రీస్తు దగ్గరికి వచ్చేంత వరకు నా బ్రతుకు ఎలాంటిదో, నా ప్రవర్తన ఎలాంటిదో మీకు తెలిసిన సంగతే. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అది కూడా మీరు చూస్తున్నారు. మీరు నా పాత జీవితాన్ని ఎరుగుదురు. క్రీస్తు నమ్ముకున్న తర్వాత జీవితాన్ని కూడా, క్రీస్తునందున నా జీవితాన్ని మీరు నిశ్చితంగా ఎరుగుదురు అనే మంచి మనస్సాక్షి మనకు ఉండాలి. మనల్ని బట్టి ప్రభువును నమ్ముకోవడానికి ఎవరు కూడా ఆటంకపరచకూడదు, వారు అభ్యంతరపడకూడదు. అదిగో ఆమె నమ్ముకున్నది, మరి ఆమె ఏం మారింది అంటే సేవకులు, విశ్వాసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఒక అతన్ని ప్రభువుని నమ్ముకోవయ్యా అంటే అతను అన్న మాట ఏంటంటే, మా అమ్మ నమ్ముకొని ఏం మారింది ఆమె ఏం మారిందని, మరి నేను ఎందుకు నమ్ముకోవాలి? వద్దు, ఆమె నమ్ముకున్నానని మందిరానికి వచ్చి ఆమె ఏం మారలేదు కాబట్టి నేను కూడా మారను అని అన్నాడు. చాలామంది ప్రజలు ఏం చేస్తుంటారంటే వ్యక్తిగతంగా వాళ్ళకై వాళ్ళు లోతుగా ఆలోచన చేయరు, కానీ ముందు నమ్ముకున్న వాళ్ళ జీవితాలను పరిశీలనగా చూస్తుంటారు. పరిశీలనగా ఎవరైనా మారిపోయి ఉంటే పర్వాలేదు, ఎలా ఉన్నవాడు ఎలా మారిపోయినాడు,
నిజంగా యేసు ప్రభు ఏం చేసినాడు కానీ ఆ మనిషి మారిపోయినాడప్పా, అబ్బా చాలా మారిపోయినాడు అంటారు. ప్రజలేం అబద్ధం చెప్పరు. తాగుబోతే మనుషులైనా కూడా మారిన వాడిని మారినాడు అంటారు. మారని వాళ్ళను ఏం లాభం లేదు అంటారు. నమ్మని వాళ్ళకి తెలివి లేదనుకోవకండి. ప్రజలు అందరినీ గమనిస్తున్నారు, అందరినీ గమనిస్తున్నారు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ప్రజలు అందరినీ గమనిస్తున్నారు. అందుకే ప్రియమైన సహోదరులారా, చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి. జోసఫ్ అన్న లాకేసుకోప్ప ప్రియమైన సహోదరులరా, అందుకే మన మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మన జీవితాలని సూక్ష్మంగా ప్రజలు అడుగడుగున సీసీ కెమెరాల కంటే ఎక్కువగా మనల్ని గమనిస్తూ ఉన్నారు. కింద చదివితే ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి. చూశారా? యేసు ప్రభు మీద అడుగడుగున నిఘా పెట్టారు, సీసీ కెమెరాల నిఘా పెట్టారు. ఆయన్ని అనేక విషయాల గురించి మాట్లాడించారు. ఎందుకు అంటే వాళ్ళు ఏమి నేర్చుకోవడానికి కాదు, విధేయత చూపడానికి కాదు, వారు బాగుపడడానికి కాదు. ఏ రకంగానైనా ఈయన మీద నింద మోపి ఈయన చెప్పే మాటలో తప్పును పట్టుకొని ఈయనను ఇబ్బంది పెట్టాలి, ఈయనను దోషిగా నిలబెట్టాలి, ఈయన మీద దోషము నేరోపణ మోపాలి అని ఆ శాస్త్రులు పరిసయ్యులు అనేక రకాలుగా ఆయన్ని శోధించినారు, అనేక రకాలుగా ఆయన్ని మాట్లాడింపసాగినారు. అందుకే ప్రియమైన సహోదరులరా, మనం ఆవేశంగా ఏదో మాట్లాడడం కాదు, మనం మాట్లాడే మాటల్లో తప్పులు ఏమైనా దొరుకుతాయని మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు మనల్ని అదే పనిగా మాట్లాడిస్తున్నారు. రెచ్చగొడతారు వాళ్ళే. కోపంగా ఏదైనా అంటే మళ్ళీ అంటారు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావే, నీకింత కోపం అవసరమా, ఇంత ఆవేశం నీకెందుకయ్యా? అవునయ్యా అంటాము, నువ్వు ఓర్చుకోవాలి కదా. మరి భక్తి అంటే ఏంటనుకున్నావు? నువ్వు కోప్పడితే ఎట్లాయా? మళ్ళీ వాళ్ళే అంటారు. నువ్వు దాన్ని ఓర్చుకోవాలా? మేము దురాత్మలమయ్యా, మేము దయ్యాలం. వాళ్ళే ఒప్పుకుంటారు, నేను దయ్యాలం, నువ్వు దేవుని బిడ్డవే, నీకంత కోపం అవసరమా? నిన్ను అడుగుతాం, మరి నువ్వు దానికి తెలిస్తే చెప్పు, లేకపోతే మౌనంగా ఉండు. అంతేగాని మాకులాగా నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నీకు అది తగదు అంటారు.
పేతురు పత్రికలో ఏమన్నాడు? ఈ నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడిగే ప్రతి వారికి వారితో మీరు జగడమాడక సాత్వికముతో వినయముతో వారికి సమాధానం చెప్పాలి. సాత్వికముతో వినయముతో సమాధానం చెప్పాలి. అంతేగాని ఆవేశంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. కనుక ప్రియమైన సహోదరులరా, వాళ్ళు యేసు ప్రభువుని మాటల్లో చిక్కించుకోవాలని ఆయన్ని వారు ఇబ్బంది పెట్టారు. అందుకే మన మాటలు అనేవి చాలా జాగ్రత్తగా, వినయంగా, సాత్వికముతో ఉండాలి. ప్రియమైన సహోదరులరా, కనుక మనం అనేక మందికి క్రీస్తు దగ్గరికి, దేవుని రాజ్యానికి నడిపించడానికి బైపాస్ రోడ్లుగా, రాజమార్గాలుగా ఈ లోకంలో మనము దీవించబడుదుము గాక. మనము ఎవరికి ఆటంకకరముగా, అభ్యంతరకరంగా ఉండకుందుముగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రార్థన చేద్దాం. సహోదరుడు యేసుక ప్రార్థన చేస్తాడు.